హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. మ్యాంగో జాము. ఇప్పుడు ఇది మనకు మ్యాంగో సీజన్ కదా! ఇంకా మ్యాంగోస్ కూడా అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి నేను మ్యాంగో జామ్ అయితే నేను చేద్దామని అనుకున్నాను. మీకు కూడా అది చేసి చూపిద్దాం కదా అని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నేను 2 మ్యాంగోస్ అయితే తీసుకొని వాటిలన్నిటిని కూడా ముక్కలు చేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేశానండి. ఒకటండి, వాటర్ అనేది అస్సలు వేయొద్దండి. ఓన్లీ మ్యాంగోస్ని మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు వేయొద్దు. ఇప్పుడు ఇలాగ మిక్సీ పట్టిన మ్యాంగోది జ్యూస్ ఉంది కదా, దీన్ని అయితే మనం ఒక కళాయిలోని వేసుకుందాం. కళాయిలో వేసుకున్న తర్వాత ఒక 3 కప్పులు పంచదార అయితే వేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా కప్పు, అదనమాట. కప్పు కొంచెం కనిపించలేదు మీకు. అప్రాక్సిమేట్లీ చెప్పాలి అని అంటే అది ఒక 210 గ్రాములు ఉందండి పంచదార అనేది. మనకి షుగర్ కొద్దిగా మనకి ఎక్కువే పడుతుంది. ఇలాగ షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేదు అని అంటే అడుగు పట్టేస్తుంది. ఇది మనకి ఒక 2-3 మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకి మ్యాంగోస్ అనేవి ఇప్పుడు కూడా చెప్పాలి అని అంటే దొరుకుతున్నాయండి. అప్పుడప్పుడు కూడా మనకి సీజన్ కాకపోయినా కూడా మ్యాంగోస్ అనేవి దొరుకుతున్నాయి. కాబట్టి అలాంటప్పుడు కూడా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక 2 సార్లు అయితే లిడ్ పెట్టానండి. పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి మళ్ళీ మూత తీసి కలుపుకున్నాను. ఒక 2 టైమ్స్ ఇలా చేశానమాట. తర్వాత అయితే ఇంకా నేను మూత అనేది పెట్టలేదు. చూసా కదా, మూత పెట్టి నేను ఒక 2 నిమిషాల నుంచి కలిపేసి మళ్ళీ నేను మూత పెట్టేశానండి. చూసారు కదా, కలుపుకుంటూ ఉండాలండి. చూసారు బబుల్స్ వస్తున్నాయి మనకి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 2 సార్లు చాలండి, ఇంక తర్వాత అయితే మనం మూత పెట్టొద్దు. ఇదిగో చూసారు కదా, మనకి అలా కొద్దిగా చేంజ్ అనేది అవుతుంది కదా మనకి జామ్ అనేది. ఇదేంటి అని అంటే మనకి జామ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం ఇలా స్టిచ్ చేస్తూనే ఉండాలన్నమాట. కలుపుకుంటూనే ఉండాలండి. ఇంకా పలచగా ఉంది చూసారు కదా. ఇది మనకి ఎలా తెలుస్తుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కొంచెం దగ్గర పడుతుంది చూసారు కదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాము. ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులోని కొద్దిగా అయితే మనం ఇలా వేసిన తర్వాత మనకి జారినట్టుగా కనుక అనిపిస్తే ఇంకా మనకి జామ్ అనేది రెడీ అవ్వలేదండి. ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఎక్కువగా ఏం జారట్లేదు, కొద్దిగా జారుతుంది. ఇలా ఉన్నప్పుడు చేసి ఇంకొక నిమిషం పాటు మనం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన జామ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, బాగా దగ్గరికి వచ్చింది కదా. ఇదిగో చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను. మనకి ప్లేట్లో వేస్తున్నప్పుడే మనకి తెలిసిపోతుందండి అది మనకి బాగా దగ్గరికి వచ్చిందని, స్టిఫ్గా ఉందని. అదిగో చూసారు కదా, అసలు జారట్లేదు మనం ఇలా అంటే తప్ప. అది ఏమీ అనుకోద్దండి. నేను చూపించింది అక్కడ మీకు ప్లేట్లో అయితే కెమెరా ముందు కనిపించలేదండి. కొద్దిగా పైకి వచ్చింది. చెప్పాను కదా, స్టిఫ్గా ఉండాలన్నమాట. ఫస్ట్ మనం వేసినప్పుడు జారినట్టుగా ఉంది కదా, అసలు జారకూడదనమాట. స్టవ్ ఆఫ్డానికి ఒక్క సెకండ్ ముందు, అంటే స్టవ్ ఇంకా ఆపేస్తున్నాం అనగా చేసి ముందు అప్పుడు మనం ఒక నిమ్మకాయ అండి, నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను అనమాట. మిడిల్ సైజ్ నిమ్మకాయ, చిన్న సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను. ఆ రసాన్ని అయితే నేను వేసుకున్నాను అనమాట. వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనం ఇది ఎందుకు వేసుకుంటామనంటే మనం ఇందులో పంచదార వేస్తాం కాబట్టి గట్టి పడిపోకుండా ఉండడం కోసం అనేది, జామ్ అనేది గట్టి పడకుండా ఉండాలని చెప్పి మనం లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటే మనం ఏ విధంగా కన్సిస్టెన్సీలో చేసుకున్నామో అలాగే ఉంటుంది అనమాట. చూసారు కదా, మనకి జామ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్ అనేది తీసుకుందామండి. గ్లాస్ జార్ తీసుకొని మనం
ఒకసారి అంతా కూడా జాముని బాగా కలపాలి. కలుపుకొని ఒక్క నిమిషం అయితే చల్లారనివ్వాలి, అంతేనండి. ఒక నిమిషం తర్వాత గ్లాస్ జార్లోని వేడిగానే మనం జామ్ని అయితే వేసేసుకోవాలండి. వేడిగా వేసి తీసుకుంటేనే మనకు జామ్ అనేది బాగుంటుంది, స్టోర్ అవుతుంది, పాడవదండి, అస్సలు పాడవదు. వేసుకున్న తర్వాత నిండా అంతా కూడా జామ్ వేసుకున్న తర్వాత సీసాలోని మూత పెట్టొద్దండి. అప్పుడు మనం సీసాలోని జామ్ అంతా కూడా బాగా కూల్ అయిన తర్వాత, అప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే మనం మూత పెట్టుకోవాలి. చల్లారకు ముందే మనం సీసా మీద మూత అనేది పెట్టకూడదు. ఇప్పుడు చూసారు కదా, వేడిగా ఉంది కదా, ఇలాగే వేసుకోవాలి జామ్ని ఎప్పుడు కూడా సీసాలో. ఇలా కనుక చేసుకుంటే మనకు 2 months ఇలాగైతే కంపల్సరీగా ఉంటుంది. మనం పిల్లలకి ఇలాగ చపాతీలో కానీ లేదంటే బ్రెడ్ మీద కానీ ఇలా పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా తింటూ ఉంటారు కదండి. అప్పటికప్పుడు ఏమైనా కర్రీ అది ఏం చేసుకోకపోయినా చపాతీ మీద రోల్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో. నేను మీకు ఇది బ్రెడ్ మీద కూడా అప్లై చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో చూసారు కదా, మనం సీసా నిండా వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాతే మనం మూత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాని మీద ఈ జామ్ని అయితే అప్లై చేస్తున్నాను. మనకి చాక్తో చేస్తేనే, నైఫ్తో చేస్తేనే బాగా మంచిగా అప్లై చేసుకోవచ్చు, బాగా వస్తుంది అనమాట. ఇదిగో చూసారు కదా, నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.